విద్యుత్ పోరుబాటలో భాగంగా 24వ తేదీ రౌండ్ టేబుల్ సమావేశానికి రారండి. వ్యాపారస్తులకు కరపత్రం ద్వారా ప్రచారంలో సిపిఐ బృందం పిలుపు. కాకినాడ జిల్లా పిఠాపురం ఏపీలో స్మార్ట్ మీటర్లు కలకలం రేపుతుంది. ఈ స్మార్ట్ మీటర్లు కరెంటు బిల్లు అధికంగా రావడమే కాకుండా ఆ రంగంలో పనిచేసే ఉద్యోగులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని, ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి ప్రజలపై కరెంటు బిల్లులు భారం విద్యుత్ రంగంలో పనిచేసే ఉద్యోగుల పొట్టకొట్టడం పద్ధతి కాదని, తక్షణమే స్మార్ట్ మీటర్లు తొలగించాలని, కరెంటు బిల్లులు తగ్గించాలని మంగళవారం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో వ్యాపార వర్తకులకు కరపత్రాల ద్వారా ప్రచారం చేపట్టారు. వ్యాపారులు ప్రజలు 24వ తేదీన స్థానిక సూర్యారయ్య గ్రంథాలయంలో జరిగే రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని భారీ ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుట్టే ఆలోచన చేసి స్మార్ట్ మీటర్ల భూతాన్ని తరిమి కొట్టాలని సాకారామ కృష్ణ సిపిఐ బృందంతో షాప్ కి తిరిగి కరపత్రాలు పంచారు. ఈ సందర్భంగా రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ, గత ప్రభుత్వం 17,000 కోట్ల లంచం తీసుకుని ఆదాని సంస్థకు అప్పగించారని, కూటమి పెద్దలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దుమారం రేపి అధికారంలోకి వచ్చాక అదే పద్ధతిని కొనసాగిస్తూ గత ప్రభుత్వంలో జరిగిన ఒప్పందం వ్యభిచారంగాను, ఈ ప్రభుత్వంలో కొనసాగించే పద్ధతి సంసారపక్షంగాను కూటమి పెద్దలు భావిస్తున్నారని, దొందే అన్నట్లుగా చేసే స్మార్ట్ మీటర్ల వ్యవహారం నిలుపుదల చేయకపోతే ఈ నెల 24వ తేదీ రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రజలు, ప్రజా సంఘాలు, వామపక్షాలు, వ్యాపారులు సమిష్టి ఆలోచనతో ఉద్యమం ఉద్రిక్తం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వేపకాయల ప్రసాద్, కేసుబోయిన గోవింద్, కొప్పిశెట్టి సత్యబాబు, ప్రదీప్, మార్త నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మీ అందరూ వచ్చి మీ గురించే చేస్తున్నాం కాబట్టి అందరూ వచ్చి దానికి అభిప్రాయం బిగించడం తగ్గించాలి, తగ్గించాలని కార్యక్రమం పెట్టాం. షాప్కి ఇల్లు కట్టుకుంటారు. దీని మీద 24వ తారీఖున రౌండ్ టేబుల్ సమావేశం ఉంటాం. స్మార్ట్ మీటర్ బిగించిన తర్వాత ట్రిపుల్ వస్తుందండి. 700 వచ్చి 800 అలా వస్తుంది. అవునా కదా? దాని గురించి పార్టీగా మేము షాప్కి కాంప్లైంట్ మంచి కార్యక్రమం పెట్టామండి. 24వ తారీఖు మాత్రం మీ వర్షలు కనుమూలంతా సూర్యరాయి గ్రంథాలయం కావాలి. స్మార్ట్ మీటర్లు వెంటనే తొలగించాలి. స్మార్ట్ మీటర్ల వెంటనే స్మార్ట్ మీటర్ల వెంటనే విద్యుత్ ఛార్జీలు స్మార్ట్ మీటర్ల వెంటనే 24వ తారీఖున జరిగే రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఆంధ్రప్రదేశ్ లో కరెంటు బిల్లులు మోత ప్రజలకి వాత కింద ఉంది. ఎందుకంటే ఇవాళ స్మార్ట్ మీటర్లు అనే భూతాన్ని వ్యాపారస్తులకి, విద్యుత్ వినియోగదారులకి మెడలో గుదిబండ కింద తగిలించి ఇవాళ అధిక విద్యుత్ ఛార్జీలు భారం మోపుతా ఉన్నారు. కాబట్టి ఏపీ ప్రభుత్వం ఒకటే ఆలోచన చేయాలి. ఇవాళ గవర్నమెంట్ పరిధిలో జరిగేది ప్రజలకి అభ్యంతరం లేదు. ఇలా కార్పొరేట్ సంస్థలకు అప్పగించి ఇలాగ కరెంటు బిల్లుడు బాధుడు పెట్టడం అనేది మంచి పద్ధతి కాదు. ఇవాళ ప్రైవేటు పద్ధతికి అప్పగించడం ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇప్పటికే నిరుద్యోగ యువకులు ఉద్యోగం లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ సంస్థలన్నీ కూడా ప్రైవేట్ పరం చేస్తే ఉద్యోగాలు లేక, ఉపాధి లేక అల్లాడుతూ ఉంటారు. కాబట్టి ఈ విద్యుత్ ఛార్జీల మీద గవర్నమెంట్ మంచి ఆలోచన చేయాలి. మీరే అన్నారు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఈ కరెంటు బిల్లులు అధికంగా వస్తుంటే బాధుడే అని మీరు ఆ రోజు చెప్పుకుంటా వచ్చారు. మరి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్నది ఏంటి అని అడుగుతా ఉన్నాం. మీరు లోకేష్ గారు యువకాలంలోనే అన్నారు, ఏమన్నారు? ఆ రోజున ఈ స్మార్ట్ మీటర్లు ఏవైతే ఉన్నాయో అవి బిగితే అవి పీకి రోడ్డుకేసి కొట్టండి అని ఆ రోజు చెప్పడం జరిగింది. మీరు అధికారం చేపట్టి సంవత్సరం పొద్దువుతుంది. ఈ సంవత్సరం కాలంలో ఎన్ని మీటర్లు మీరు బద్దలు కొట్టారో మాకు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. కాబట్టి ఇవాళ ప్రైవేటు సంస్థలకు అప్పగించడం అనేది
చాలా ఇబ్బందికరం. ఇది సామాన్య ప్రజల మీద భారం పడుతూ ఉంటది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రైవేటు ఏజెన్సీలతో సంబంధం పెట్టుకుని 17,000 కోట్లు లంచం తీసుకుని కరెంట్ అప్పగించాడు అని మీరు నెపం మోపారు. అదే పద్ధతిని మీరు రద్దు చేయకుండా కంటిన్యూషన్ చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఇలాంటి పద్ధతులన్నీ మానుకుని ఏదైతే పాత పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఆ పద్ధతిలోనే విద్యుత్ ఛార్జీలు చేయాలి తప్ప అదనపు భారం మోపి ప్రైవేట్ ఏజెన్సీలకి అప్పచెప్పడం అనేది మంచి పద్ధతి కాదని మేము సిపిఐ పార్టీ తరఫున ఇది ఖండిస్తా ఉన్నాం. రేపు పొద్దున్న సూర్యరాయ గ్రంథాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం పెడతాం. ఇక్కడ వర్తకులతో ఆలోచన చేసి బంద్ ప్రకటన కూడా చేస్తాం. ఈ గవర్నమెంట్ ఆలోచించి వెనక తగ్గకపోతే ఈ ఉద్యమం మరింత ఉద్రిక్త చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.